వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం సర్పంచ్ దేవనగారి శేఖర్, పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ కూడా అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవనగారి శేఖర్, పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్ద సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్చారం సర్పంచ్ దేవనగారి శేఖర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోతంశెట్టిపల్లి సర్పంచ్ దయాకర్ గౌడ్ మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మద్దతు ధరను పెంచుతూ వస్తోందని, కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు సెంటర్లలోనే రైతులు తన ధాన్యాన్ని అమ్మాలన్నారు. కొల్చారం సొసైటీ మాజీ చైర్మన్ మనోహర్, మాజీ సర్పంచ్ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సొసైటీ సీఈఓ కృష్ణ, వార్డు సభ్యులు పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్ద ఉప సర్పంచ్ గుండు నాని, సీఈఓ కృష్ణ, సిబ్బంది బిట్ల నర్సింహులు, ఏఈఓ నిరోష, వార్డ్ మెంబర్లు నాయకోటి మహిపాల్, గొల్ల ఏగొండ, బుట్టా శ్రీనివాస్, చిట్యాల యాదయ్య, గడ్డమిది నర్సింహులు, సాయిని సిద్ధరాములు, కొమ్ముల చిన్నగౌడ్, పాదూరి రామకృష్ణగౌడ్, చాకలి నాగరాజు, నర్సింహులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంటే 2.5 సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా తప్పకుండా మన పండించిన రైతులు పండించిన ధర ఇస్తూ, అదేవిధంగా సన్నౌట్లో కూడా 500 బోనస్ ఇస్తూ, ఒక్క వరి గింజ కూడా కింద పోకుండా దొక్కుంటారు. కాబట్టి ఇక ముందు కూడా అదేవిధంగా మన లారీలు కానీ ఏ ఇబ్బందులున్నా లారీలకు కూడా ఇప్పుడు ఎందుకంటే సెక్రటరీల పాలన కాబట్టి వాళ్ళు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా సకాలంలో లారీలు వచ్చి మన రైతుల యొక్క వరి ధాన్యాన్ని త్వరలో పంపించాలని చెప్పి సెక్రటరీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము ఇది చేసినామో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరందరూ కూడా రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.